సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఐడియాలజీ ఇంప్లిమెంటేషన్ సేమ్ టైం ఈరోజు ఇక్కడ రాష్ట్రం జిల్లాలో రాలే ఇంకా జనరల్గా చిన్నగా మేము చిన్నతనం రాసేది రాయడానికి అవకాశం దొరికించాలనుకునే వాళ్ళం. మీకు అవకాశం దొరికింది బెటర్. మీ ఐడియా ఎవరు అదే ఎవరు చూపించరు, మీరు రాజు ఎవరు చెప్పరు, కానీ నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు ఈ రిసోర్స్ గురించి కదా, రిసోర్స్ గురించి నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు మీకు తెలియదు. ప్రాక్టికల్గా మీకున్న ఐడియాలజీ ఏతుందో ఒకరు చెప్పింది అనకుండా మీకు వచ్చిన ఐడియా ఏముందో అది పేపర్ మీద పెట్టండి, రాయండి. మీకు తెలియదు ఒక్కోసారి మా లాంటి వాళ్ళకి ఎవరికి కూడా లేదా ఇంకా మాకంటే బెటర్ చదువుకున్న దాని ఐడియాస్ కొంత ప్రాక్టికల్గా నేను చూసిన వ్యవసాయం మీద వ్యవసాయ పండుగని పెట్టింది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు పెట్టినప్పుడు చాలా మంది రైతులు మీ కింద అందరూ ప్రొఫెసర్స్ కూర్చున్నారు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కూర్చున్నారు, కానీ రైతు తను పండించే పంట అనుభవంతోన కాపుల ప్రకారంగా చెప్తే మేమందరం కూడా ఆశ్చర్యపోయినాం. ఆ రైతు ఏం చెప్తున్నాడంటే ఒడ్లు మొలకెత్తిన తర్వాత మొలకెత్తేటప్పుడు ఏ కార్తీలో మేము నానుకుతాము, ఎక్కడ మడి కడతాము, మొలక ఇత్తు ఏ కార్తీలో ఎన్నో రోజులు వస్తుందని చెప్తున్నాడు. అది సైన్స్ కూడా తెలియదు. ఒక రైతుకున్న అనుభవం ఆయనకు ఉంటుంది. మీకు రీసోర్సెస్ మీరు కూడా పోతా ఉంటారు, మీకు ఐడియా వస్తుంది, ఇది జనరేట్ చేస్తే బాగుంటుంది, రీసోర్సెస్ ఉంటే బాగుంటుంది. 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి మీకున్న ఐడియాని అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. తప్పు అయిపోతే సరి చేయడానికి ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, మీకు చెబుతారు రీసోర్స్ గురించి. మీకున్న ఐడియా ఏందో ప్రాక్టికల్గా మీకు రాసి వ్యాసరచన పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది కాబట్టి డూ ద బెస్ట్. ఓకే, గట్టిగా ఓకేనా? ఎప్పుడు కానీ అలర్ట్గా ఉండాలి. మీ ఏజ్ అలర్ట్ ఏజ్, అన్ని విషయాల్లో మీది ప్రతిదీ గ్రోత్ అవుతూ ఉంటారు. చూసే సైట్ కానీ, వినే శబ్దం కానీ, మీ బాడీలో పార్ట్స్ కానీ, మీ బోన్ కానీ, బోన్లో అన్నీ కూడా గ్రోత్ అయ్యే ఏజ్. ఈ ఏజ్లో ఎంత అలర్ట్గా ఉంటే ఏమి జాబుల కోసం అని కాదు, ప్రపంచంలో ఏముందో తెలిసే శక్తి మీకు వస్తుంది, మీకు ఆర్గాన్స్ పనిచేస్తాయి. రైట్? ఓకేనా? గుడ్ లక్.